ఇటీవల బెట్టింగ్ యాప్లలో యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సన్నీ యాదవ్ ప్రొఫైల్ను చెక్ చేసిన పోలీసులు అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు చేశారు. ఇదే విషయంపై సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పిఎస్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతనిపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సన్నీ యాదవ్ను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు. ఆల్రెడీ 12 అయింది టైం. మార్నింగ్ కరెక్ట్ 6.5 hours ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంకా శ్రీశైలం పోలేదు. తను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సన్నీ